ఈరోజు ఒక మంచి మాట చెప్తున్నామా? సరే, మనసు స్థిరత్వం పొందాలంటే ఏం చేయాలి? అభ్యాస వైరాగ్యాలు అలవాటు చేసుకోవాలి. దాన్ని అభ్యాసము వైరాగ్యం అంటారు. ధ్యానం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా మనసు స్థిరంగా ఉండాలి. మరి ఈ అభ్యాసం వైరాగ్యం అవసరం. దానికి మనం స్థిరంగా అలా ఉండాలంటే ఈ అభ్యాస వైరాగ్యాన్ని మనం సాధన చేయవలసిందే. వైరాగ్యం అంటే భయపడక్కర్లేదు. మరి భయపడతాం ఎందుకు? మన గృహకృత్యాలు చేసుకుంటూ, బాధ్యతలు నెరవేర్చుకుంటూ ఉన్నంతలోనే అన్ని పనులు చేసుకుంటూనే మనం ఏం చేయాలి? కొంత సమయం ఇచ్చుకుని పరమాత్మతో శృతి చేయాలి. పరమాత్మని తలంచుకోవాలి, ఆయన స్మృతులు చెప్పుకోవాలి, ఆయన కథలు వినాలి, లేకపోతే ఆయన లీలలు ఇవన్నీ అలాంటివి చదువుకుంటూ వినటం చేయాలన్నమాట. పరమాత్మను స్మృతి చేయాలి. జరుగుతున్న సంఘటనలు అన్నిటికీ గమనిస్తూ వాటిలో అనుబంధం ఊరినే దాంట్లో బంధించబడకుండా తేలిగ్గా తీసుకోవాలి. తేలిగ్గా తీసుకుని ఏం చేయాలి? తామరాకు మీద నీటి పుట్టులా ఏం చేయాలి? తటస్థంగా ఉండాలి, అంటకుండా ముట్టకుండా ఉండాలి. అభ్యాసం వల్ల నెమ్మదిగా ఈ విషయంలో వైరాగ్యం అలవడుతుంది. అభ్యాసం చేస్తుంటే ప్రతిదాన్ని చూసి మనం స్పందించకుండా లోపల నేను కాదు కదా, నాకు కాదు కదా అని ఒక నిర్లిప్త భావాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అందరి యందు అన్నిటి యందు ఉంటూనే నిర్లిప్త భావంతో ఉండాలి. ఏది శాశ్వతం కాదు, అన్నీ పరివర్తన చెంది మనకు కనిపించే ప్రకృతి, ఇది ప్రపంచం మొత్తం అంతా కూడా మనకి మారిపోయింది, పరివర్తన చెందిపోద్ది. ఇలాగే ఏమీ ఉండదు. ఇంకా మనం ఇంతే కదా. ఇది మనం ఇలాంటి భావాలన్నీ పెంచుకొని మనసుని పరివర్తన చెందించుకోవాలి. ఈ మనసు అనేది చాలా శక్తివంతమైనది, కానీ చంచలమైనది కూడా. అలాగే ఎలా నిగ్రహించగలం? మరి అందరి పరిస్థితి ఇదే కదా, మనకు అందరికీ ఇదే, నిగ్రహించలేము. అభ్యాసం వైరాగ్యం అని అది నడక. అభ్యాస వైరాగ్యాలు అలవడకపోతే ఏంటి? మనసు నిలకడ చెందదు. అభ్యాసం కూసి విద్య. ఏ విద్యనైనా సరే అభ్యాసం చేత ఎంతటి విద్యనైనా సరే మనం నేర్చుకోవచ్చు. ఎంతటి కష్టమైన పనైనా అభ్యాసంతో సాధ్యమే అవుతుంది. వైరాగ్యం అన్నది కూడా అల్పకాలికంగా వస్తాయి. ఒకసారి వైరాగ్యం పొందుతాం, ఎలాగా? తాత్కాలికమే. మళ్ళా మామూలుగా శ్మశాన వైరాగ్యం అని, ప్రసూతి వైరాగ్యం అని ఇలాంటి వైరాగ్యాలు చూసినప్పుడు మనం కాసేపు ఎందుకని చాలా వైరాగ్యం పొందుతాం, కానీ మళ్ళీ వెంటనే మర్చిపోతాం అన్నమాట. తర్వాత మనసు వైరాగ్యం నుండి మళ్ళీపోతుంది. మళ్ళీ విషయాలపైకి, సౌఖ్యాలపైకి, కోరికలపైకి తీసుకెళ్ళిపోద్ది. ఏం చేయాలి మరి? నిత్య అనిత్య వివేకంతో ఆలోచనతో మనం ప్రతిదాని యందు ఇది నిత్యమా అనిత్యమా, దీని పని ఎంత, ఇలా ఆలోచించుకుంటూ నిత్య అనిత్య, ఇది ఎంత నిత్యము ఎంత అనిత్యం అనే వివేక జ్ఞానాన్ని ఆలోచనతో మనం తర్కించి తెలుసుకోవాలి. వివేకంతో ప్రతిదానిని తెలుసుకొని తొలగించుకోవాలి, ఆచరించాలి. అనుక్షణం అంత జాగ్రత్తతో మనం ఉండాలని ఇది కూడా ఒక ధ్యానమే అవుతుంది. ధ్యానమే కదా మరి. ప్రతిసారి మనం గమనించుకుంటూ అంతటా గమనిస్తాం, కానీ మనం గమనించుకోం. అదే విచిత్రం. మరి అన్నీ గమనించుకుంటూ మనం ఏం చేయాలి? నిత్యానిత్య వివేకంతో మనల్ని మనం నడుపుకోవాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో చాలా విశేషం ఉంది, చాలా విషయమే వచ్చింది. నిజంగా మనం ప్రతిరోజు కూడా కొంత సమయం ఇచ్చి ఇలాంటి విషయాలకి మనల్ని మనం చిన్నగా కొద్దిగా మార్చుకుంటూ అభ్యాసం వైరాగ్యాలు అలవర్చుకుంటూ మనల్ని మనం దిద్దుబాటు చర్యలు చేసుకోవాలి. బాగుందా? ఇంకా ఈ ప్రకృతినే చూపిస్తూ చెప్తున్నాను. ఇది కూడా మీకు నచ్చే ఉంటుంది. చూడండి, ఇంత ఎండలో కూడా ఈ దొడ్డి ఇంత ప్రకృతి చల్లగా ఉంది. ఇప్పుడు 6 గంటల సమయం అవుతుంది, అయినా ఇంత అందంగా ఇలా ఉంది. సరేనా? చాలా చక్కగా ఉంది. మంచి విషయం చెప్పుకున్నాం, వినండి. సరే, అయితే